శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమాత్రే నమః. వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ తృతీయని అక్షయ తృతీయ అంటారు. తదియ తిథిని వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియని అక్షయ తృతీయగా చేసుకుంటున్నాం. తెల్లవారుతూ ఉండగా సూర్యోదయం సమయంలో ఉన్నటువంటి తిథి మనకి ప్రామాణికం కాబట్టి ఆ రోజు అక్షయ తృతీయగా చేసుకుంటున్నాం. అక్షయ తృతీయ చాలా శ్రేష్టమైనటువంటిది. ప్రతి ఆడపడుచు మన ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలు అమ్మ స్వరూపంగా కానీ సోదరి స్వరూపంగా కానీ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క రోజు కోసం వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే బంగారం కొనుక్కోవచ్చు, ఏదో రకంగా ఈ తిథి ఉందని చెప్పైనా బంగారం కొనుక్కోవచ్చు కొంత అని ఉద్దేశంతో. అందుకే మగవాళ్ళు భయపడిపోతూ ఉంటారు. జస్ట్ జోకింగ్ అంతే, ఏమనుకోవద్దు. అయితే ఈ యొక్క తిథి కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఈరోజు ఖచ్చితంగా ఏమి తీసుకొచ్చినా అది అక్షయం అవుతుంది. బంగారం తీసుకుంటే కూడా అక్షయం అవుతుంది. విపరీతమైన బంగారం కొనేస్తాం, ఏదొస్తే అది అక్షయం అయిపోతుంది అని. కానీ ముఖ్యమైనటువంటి అంశం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయంగా చూస్తే ఈ ప్రతి ఒక్క వస్తువుల మీద వ్యామోహం అంతా కూడా కలి పురుషుడి యొక్క ప్రభావమే. అంటే ఈ భౌతికమైనటువంటి వస్తువులన్నీ ఇవి విలువైన వస్తువులుగా కనపడుతుంటాయి, కానీ ఎప్పుడు వాటి విలువ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఈ కలిపురుషుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి వస్తువుల్ని కొనుక్కొని తెచ్చుకోవడం కన్నా ఆ రోజు చేసేటటువంటి దాన ధర్మాదులు అత్యంత శ్రేష్టమైనవి. అది మిమ్మల్ని ఉద్ధరించడానికి ఉపయోగపడుతుంది. ఆ దాన ధర్మాదుల వల్లే మీరు బంగారం కొనుక్కునేది, మీకు రావాల్సిన సకల శుభాలు కలగడానికి ఆ యొక్క అనుగ్రహం లభిస్తుంది. కేవలం ఏదో బంగారం కొనుక్కొని తెచ్చుకున్నంత మాత్రానే మనకి లక్ష్మీ అనుగ్రహం రాదు అని ఈ విధంగా తెలుసుకోవచ్చు మనం. అయితే ఆ రోజు మీకు వీలున్నంత కొద్దీ మీరు కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. ఎప్పుడు కొనుక్కోకూడదు అని చెప్పట్లేదు. కానీ ఎంతసేపు వాటి మీదే కాకుండా మీకు భగవంతుడు కల్పించినటువంటి ఏవైతే వనరులు ఉన్నాయో వాటిలో కొంత భాగాన్ని ఏదైనా దానంగా ఇవ్వటం, ఆహారం లేనటువంటి వారికి ఆహారం పెట్టడం, వస్త్రం లేనటువంటి వారికి వస్త్రం పెట్టడం, దానంగా ఇవ్వటం, ఇలాంటివి ఆ రోజు చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అంటే ఆ రోజు చేసింది ఎన్నో కోట్ల రెట్ల ఫలితం వచ్చేస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇలా చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితం పొందవచ్చు. బంగారం కొనుక్కొచ్చుకోవచ్చు, కానీ బంగారం కొనాలి అనేటటువంటిది ఒకటే కాకుండా ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజు ఎంతో అద్భుతమైన రోజు. పరశురాముల వారి యొక్క పుట్టినరోజు. ఆ రోజు పరశురాముల యొక్క అవతారాన్ని తీసుకున్నటువంటి రోజు. గంగాదేవి భూమి మీదకి వచ్చినటువంటి పర్వదినం అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకి అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీళ్ళందరినీ తలుచుకోవాలి మనం, వీళ్ళందరినీ నమస్కరించుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. కానీ కేవలం బంగారం తెచ్చేసుకుందాం, కొనుక్కొచ్చేసుకుందాం అని కాకుండా ఆ రోజు చేసిన దాన ధర్మాదులు మిమ్మల్ని ఎంతో ఉన్నతి వైపు తీసుకెళ్తాయి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చాలామంది వ్యాపారస్తులు వ్యాపారాన్ని ఆ రోజు ప్రారంభిస్తూ ఉంటారు. విశేషమైన రోజు కాబట్టి చేయొచ్చు. చాలామంది గృహప్రవేశాలు, బళ్ళు కొనుక్కోవడం ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ సూపర్, అన్నీ చేసుకోవచ్చు. అలాగా మనం ఆ రూపంగా లక్ష్మీదేవిని మనం ఆహ్వానించుకుంటున్నట్టుగా భావించవచ్చు, తప్పేమీ లేదు. కానీ కేవలం బంగారమే కొనాలి, బంగారంకే ఇప్పుడు అసలే బంగారం రేటు చాలా హై రేట్లో ఉంది కదా, పాపం మగవాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి సాటి మగవాడిగా వాళ్ళ కోసం నేను నా యొక్క అభిప్రాయం కూడా చెప్పాలి. కాబట్టి చెప్తున్న విషయం ఏంటంటే, ఇది అక్షయ తృతీయ అంటే ఈ విషయాలకు కేటాయించండి. కేవలం బంగారం ఒకటే కొనడం ఒకటే కాదు, ఓకేనా? మీ దగ్గర ఉన్నటువంటి బంగారం అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మ ఇవన్నీ కలిగించావమ్మ తల్లి, అమ్మ నీ అనుగ్రహంతో నీ ఆశీర్వచనంతో లభించాయి ఇవన్నీ కూడా అక్షయం అవ్వాలి, వృద్ధి చెందేటట్టుగా నీ అనుగ్రహమే కావాలని దండం పెట్టుకున్నా సరిపోతుంది. కేవలం వెళ్ళి కొనుక్కు రావడమే అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టేయండి. మీకు కోపం వస్తుంది సోదరులు, నాకు తెలుసు. కానీ ఈ విధంగా చేసుకుంటే మీరు బాగుంటారు, ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే మీ మనసులో ఉన్న విషయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.